అండర్స్టాండింగ్ ఆర్గనైజేషనల్ డైనమిక్స్. కార్పొరేట్ వాతావరణంలో అభివృద్ధి చెందాలని చూస్తున్న ఎవరికైనా ఆర్గనైజేషనల్ డైనమిక్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కొత్త ఉద్యోగి అయినా లేదా అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్ అయినా మీ సంస్థ ఎలా పని చేస్తుందో గ్రహించడం మీ ప్రభావాన్ని మరియు కెరీర్ని వృద్ధిని గణనీయంగా పెంచుతుంది. ఈ వీడియోలో మనం ఆర్గనైజేషనల్ డైనమిక్స్ గురించి ముఖ్య అంశాలను మరియు వాటిని ఎలా విజయవంతంగా నావిగేట్ చేయవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి మాట్లాడదాం. ఇది టాస్క్లను ఎలా కేటాయించబడుతుందో, ఎవరికి రిపోర్ట్ చేస్తారు మరియు కంపెనీలో కమ్యూనికేషన్ ఫ్లో ఎలా నిర్వహిస్తుంది. స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం సంస్థలో మీ ప్లేస్ మరియు దానిని ఎలా నావిగేట్ చేయాలో తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. 3 tips ఫర్ అండర్స్టాండింగ్ స్ట్రక్చర్. ఫస్ట్ వచ్చేసి హైరార్కీ. మీ కంపెనీలో హైరార్కీ మరియు రిపోర్టింగ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. నెంబర్ 2 వచ్చేసి డిపార్ట్మెంట్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మరియు వాటి విధులలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. వారితో పాజిటివ్ రిలేషన్షిప్ను ఏర్పాటు చేయండి. నెంబర్ 3 వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీ సహోద్యోగుల రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని అర్థం చేసుకోండి. వారికి కావలసినప్పుడు సపోర్ట్ ఇవ్వండి. ఒకరికొకరి నాలెడ్జ్ని ఇచ్చిపుచ్చుకుంటుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతుంటాయి. ఒకదానితో ఒకటి సంబంధం ఎలా ఉంటుంది అనే సోషల్ గ్లూ మరియు ఉద్యోగుల పరస్పర సంబంధాలు ఎలా ఉంటాయి సహకారాన్ని విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కంపెనీ కల్చర్. కంపెనీ సాంస్కృతిక విలువలు, నమ్మకాలు మరియు ప్రవర్తనలు కలిగి ఉంటుంది. ఇది మీ సంస్థలో పనులు ఎలా జరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరిని ఒకదానితో ఒకటి బంధించే సోషల్ గ్లూ మరియు ఉద్యోగులు పరస్పరం సహకరించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. 3 tips ఫర్ నావిగేటింగ్ కల్చర్. అబ్జర్వ్ అండ్ అడాప్ట్. కంపెనీ విలువలను మరియు నిబంధనలపై శ్రద్ధ వహించండి. వారితో ఈక్వల్గా ఉండేలా మీ ప్రవర్తనను స్వీకరించండి. నెంబర్ 2 వచ్చేసి ఎంగేజ్ విత్ కొలీగ్స్. రిలేషన్షిప్స్ని పెంచుకోవడానికి కంపెనీ ఈవెంట్లు మరియు కార్యకలాపాలలో పాల్గొనండి. సహోద్యోగులతో పాజిటివ్ రిలేషన్షిప్ను బిల్డప్ చేయండి. నెంబర్ 3 వచ్చేసి రెస్పెక్ట్ డైవర్సిటీ. మీ సహోద్యోగుల విభిన్న నేపథ్యాలు మరియు దృక్కోణాలను స్వీకరించండి మరియు గౌరవించండి. పవర్ అండ్ పాలిటిక్స్. అధికారం మరియు రాజకీయాలు ఏ సంస్థకైనా అంతర్లీనంగా ఉంటాయి. ప్రభావం యొక్క అనధికారిక నెట్వర్క్లను అర్థం చేసుకోవడం మీ కార్యాలయం మరింత సమర్థవంతంగా నావిగేట్ చేయడంలో మరియు సంభావ్య ఆపదలను నివారించడంలో ఇది మీకు సహాయపడుతుంది. 3 tips ఫర్ నావిగేటింగ్ పవర్ అండ్ పాలిటిక్స్. నెంబర్ 1 వచ్చేసి ఐడెంటిఫై కీ ప్లేయర్స్. సంస్థలో అధికారం మరియు ప్రభావాన్ని ఎవరు కలిగి ఉన్నారో, కీ రోల్స్లో ఎవరున్నారో వాళ్ళని గుర్తించండి. వాళ్ళతో మంచి రిలేషన్షిప్ను డెవలప్ చేయండి. నెంబర్ 2 వచ్చేసి బిల్డ్ అలయన్స్. కీలకమైన వాటాదారులతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోండి. స్టే న్యూట్రల్. వీలైనప్పుడల్లా ఆఫీసు రాజకీయాలలో పాల్గొనడం మానుకోండి. అసలుకే ఆఫీసు రాజకీయాలలో పాల్గొనకండి. అది మీ ప్రొఫెషనల్ లైఫ్కు ఎట్ ద సేమ్ టైం ఆర్గనైజేషన్ ఎథిక్స్కి డ్యామేజ్ అయ్యే సిస్టంలా ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కానీ పాల్గొనకండి. కమ్యూనికేషన్ ఛానల్స్. ఏదైనా సంస్థలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. అధికారిక మరియు అనధికారిక కమ్యూనికేషన్ ఛానళ్లను తెలుసుకోవడం వల్ల మీ సందేశం అంతటా పొందడం మరియు సమాచారం ఇవ్వడంలో మీకు సహాయపడుతుంది. టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. యూజ్ ద రైట్ ఛానల్స్. వివిధ రకాల కమ్యూనికేషన్ల కోసం తగిన ఛానల్స్ను ఎంచుకోండి. తగిన సిస్టమ్స్, తగిన రూట్స్. ఎగ్జాంపుల్, ప్రొఫెషనల్గా కమ్యూనికేషన్ చేయాలనుకుంటే ఈమెయిల్ అనుకోండి. అన్ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే పర్సనల్ చాటింగ్స్ అనుకోండి. సో ఇలాంటి వాటిని మీరు చూజ్ చేసుకోవాలి. నెంబర్ 2 వచ్చేసి బీ క్లియర్ అండ్ కన్సైజ్. మీ సందేశాలు స్పష్టంగా మరియు క్లియర్గా ఉన్నాయా అని నిర్ధారించుకోండి. నెంబర్ 3 వచ్చేసి యాక్టివ్ లిజనింగ్. అర్థం చేసుకోవడానికి మరియు తగిన విధంగా ప్రతిస్పందించడానికి చురుకుగా వినడం ప్రాక్టీస్ చేయండి. చేంజ్ మేనేజ్మెంట్. సంస్థలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. మీ విజయానికి మరియు మీ టీం విజయానికి ఎలా నిర్వహించాలో మరియు మార్పుకు అనుగుణంగా ఎలా మారాలో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 3 tips ఫర్ మేనేజింగ్ చేంజ్. ఫస్ట్ వచ్చేసి స్టే ఇన్ఫార్మ్డ్. సంస్థాగత మార్పులకు మరియు పరిణామాలపై మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నెంబర్ 2 వచ్చేసి బీ ఫ్లెక్సిబుల్. సానుకూల దృక్పథంతో కొత్త ప్రక్రియలు మరియు సిస్టంలకు అనుగుణంగా ఉండండి.
నంబర్ 3, సపోర్ట్ అదర్స్. మార్పుల ద్వారా నావిగేట్ చేయడంలో మీ సహోద్యోగులు కావచ్చు, వెండర్స్ కావచ్చు, సప్లయర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి డౌన్ లైన్ వాళ్ళకైనా కానీ సపోర్ట్గా ఉండండి. పాజిటివ్ రిలేషన్షిప్ వాళ్ళతో మెయింటైన్ చేయండి. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ గ్రోత్. ఫైనల్లీ నిరంతర అభ్యాసం యొక్క మనస్తత్వాన్ని స్వీకరించండి. మీ డెవలప్మెంట్లో ఆసక్తిగా మరియు చురుగ్గా ఉండడం వల్ల మీ సంస్థ యొక్క డైనమిక్లను అర్థం చేసుకోవడంలో మరియు స్వీకరించడంలో మీకు సహాయపడుతుంది. టిప్స్ ఫర్ కంటిన్యూస్ లెర్నింగ్. నంబర్ 1 వచ్చేసి సీక్ ఫీడ్బ్యాక్. సహచరులు మరియు ఉన్నతాధికారుల నుండి క్రమం తప్పకుండా అభిప్రాయాన్ని అడగండి మరియు దానిపైన చర్యలు తీసుకోండి. నంబర్ 2, ప్రొఫెషనల్ డెవలప్మెంట్. శిక్షణ మరియు అభివృద్ధి అంశాలను సద్వినియోగం చేసుకోండి. అండర్స్టాండింగ్ ఆర్గనైజేషనల్ డైనామిక్స్ అనేది పరిశీలన, అనుసరణ మరియు నిరంతర అభ్యాసం అవసరమయ్యే ప్రయాణం. ఈ అంశాలను ప్రావీణ్యం చేసుకోవడం ద్వారా మీరు మీ కార్యాలయంలో మరింత సమర్థవంతంగా నావిగేట్ చేయవచ్చు మరియు మీ కెరీర్లో ముందుకు సాగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమెంబర్, అండర్స్టాండింగ్ యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ కీ టు యువర్ సక్సెస్. గుడ్ లక్ ఆన్ యువర్ జర్నీ. ఇలాంటి వీడియోల కొరకి నేను మీ లక్ష్మీ ఎన్ కొంపల్లి, కార్పొరేట్ గ్రోత్ కోచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.